మర్డర్ ముబారక్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. మర్డర్ మిస్టరీ అంటే చూసా, బట్ నన్నే మర్డర్ చేశారు. నావెల్ నుంచి తీసుకున్నారంట. నవల్ సంగతి ఏమో కానీ అసలు ఇన్వెస్టిగేషన్ చూడబుద్దే కాలేదు. చాలా డల్ అండ్ అన్ఇంట్రెస్టింగ్గా ఉంది రైటింగ్. ఒక రిచ్ క్లబ్లో మెంబర్ అయిన ఒక పర్సన్ చనిపోతాడు. ఎవరు చేశారు అని ఏసీబీ చేసే ఇన్వెస్టిగేషన్ ఈ మర్డర్ ముబారక్ యొక్క మెయిన్ ప్లాట్ లైన్. ఈ టైప్లో కొన్ని పాపులర్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఉన్నాయి, లైక్ మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్ప్రెస్, నైఫ్స్ అవుట్ లాంటివి. ఒక పర్సన్ సాల్వ్ చేస్తాడు చాలా మందిలో ఎవరు క్రైమ్ చేశారు అని. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సినిమా నైఫ్స్ అవుట్లా తీద్దాం అనుకున్నారు, కానీ నైఫ్స్తో మర్డర్ చేశారు. ఫస్ట్ థింగ్, ఇరిటేటింగ్ క్యారెక్టర్స్ ఎంత ఇరిటేట్ చేస్తాయంటే ఒక క్యారెక్టర్ కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు 2-3 క్యారెక్టర్స్కి ఎఫ్ఐఆర్లు అంటే అది పద్ధతి. కనపడ్డ అన్ని మెయిన్ క్యారెక్టర్స్కి ఎఫ్ఐఆర్లు. ఏదో ఈ భూమి మీద ఎఫ్ఐఆర్లు తప్ప ఇంకోటి ఏదీ లేదు అనేలా, లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అదే ఆలోచనలా అనేలా ఉంటాయి. ముసలమ్మలో ఆంటీలు చేసే ఆర్టిఫిషియల్ పార్ష్ లెవెల్, చిరాకు తెప్పించే క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్. ఒక టైంలో అయితే చనిపోయినోడి కేసు కంటే ఈ క్యారెక్టర్స్కి ఎవరెవరితో ఎంతమందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అనేది సినిమా అయిపోద్ది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, చేసింది ఏమి ఉండదు. అండ్ ఇంకా కామెడీ సైడ్ కోసం చాలా టైం ఇచ్చారు, బట్ ఒక్కడి కూడా ఫన్ యాంగిల్ లేదు. చెప్పా కదా, వాళ్ళు కామెడీ అనేలా డిజైన్ చేస్తే అది ఇరిటేటింగ్గా ఉంటుంది అన్నమాట చూసేటప్పుడు. ఇన్వెస్టిగేషన్కి చివర్లో చూపించిన దానికి సంబంధమే ఉండదు. అలాగే ఒక పెద్ద లూప్ హోల్ ఏంటంటే సినిమాలో కెమెరా ముందు బెలూన్స్ పెట్టి క్రైమ్ చేస్తారు. ఇక్కడ మిస్ అయిన పాయింట్ ఏంటంటే బెలూన్స్ని కెమెరా ముందు పెట్టాలంటే మనిషి ముందు అక్కడికి లోపలికి రావాలి కదా. అంటే ఇప్పుడు జిమ్మే తీసుకుంటే ఆ లోపలికి రావాలి, వచ్చే సీన్స్ కనబడతాయి కదా. జస్ట్ బెలూన్స్ పెట్టారంటే లోపలికి వచ్చి ఆత్మ బెలూన్స్ పెట్టిద్దా ఏంటి? కాదు కదా, మనిషే కదా పెట్టింది. సో సీసీటీవీస్ని కొంచెం రివైండ్ చేస్తే సరిపోద్ది కదా. ఇది కాదు కానీ నైఫ్స్ అవుట్ అన్నా కదా ముందు, అది చూడండి. పార్ట్ 1 నేను చెప్పేది, పార్ట్ 2 కాదు, అదేం బాగోదు. పార్ట్ 1 క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంటెలిజెన్స్తో ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు, నథింగ్ మచ్. బీజిఎం అయితే ఓకే. చివరిగా నైఫ్స్ అవుట్లా చిక్కుముడులు విప్పాలి అనుకున్నారు, బట్ నైఫ్ సీన్ చేసి మర్డర్ చేశారు. ఇది నాకు అనిపించింది. రిమైనింగ్ అంతా మీ ఇష్టం, మరి చూడాలా వద్దా అనేది. మూవీ అయితే తెలుగులో నెట్ఫ్లిక్స్లో ఉంది. అడల్ట్ సీన్స్ కొన్ని ఉన్నాయి, సో ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, వాచ్ ఇండివిజువల్లీ. సో ఇది మరి మూవీ గురించి. చూస్తే కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.